అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం కొత్తగా ఫిఫ్త్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకటొచ్చిందండి. అండ్ అందులో పేజ్ నెంబర్ 7లో మనకున్న అపాస్ట్రోఫీ గురించి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్‌ని ఏర్పరుస్తుంది. దానికి సంబంధించిన గ్రామర్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. యాక్టివిటీ 7 కూడా మనం కవర్ చేయబోతున్నాం. అపాస్ట్రోఫీ అంటే ఈ గుర్తండి. ఇక్కడ కనబడుతుంది చూసారా? ఇట్స్‌లో ఇట్‌కి, ఎస్‌కి మధ్య పైన కనబడుతుందే దానిని అపాస్ట్రఫీ అంటారండి. అది అసలు ఎందుకు వాడతారు అనేది మనం గనక చూసుకుంటే 2 రకాలుగా వాడతారండి దీన్ని అపాస్ట్రఫీని. ఒకటి పదాలని కుదించడానికి అంటే టు కాంట్రాక్ట్ వర్డ్స్ కాంట్రాక్టెడ్ ఫార్మ్స్‌ని ఏర్పాటు చేయడానికి. ఇంకోటి పొసెషన్‌ని తెలపడానికి. అది నాది, ఇట్స్ మైన్ అట్లా ఇట్స్ హర్స్ అట్లా చెప్పడానికి. పొసెషన్ అంటే కలిగి ఉండడం అనేది చెప్పడానికనమాట. కుదించడానికి ఇంకోటి ఒక వ్యక్తి కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఈ పొసెషన్ అనేది వాడుతూ ఉంటారనమాట. సో అపాస్ట్రఫీ అనేది కాంట్రాక్ట్ వర్డ్స్ తెలియజేయడానికి యాజ్ వెల్ యాజ్ పొసెషన్కి వాడుతుంటాం. ఇక్కడ మనం చూసుకుంటే ఇట్స్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ అని అర్థం అనమాట. ఇట్ ఈజ్ నెయిదర్ ఏ ఫెస్టివల్ నార్ హర్ బర్త్డే. ఇక్కడ చూసుకుంటే మల్లికాస్ ఫస్ట్ డే ఎట్ స్కూల్ అంటే మల్లిక యొక్క మొదటి రోజు అని చెప్పడానికి అనమాట. ఇక్కడ మల్లికాస్ అంటే ఫస్ట్ డే ఆఫ్ మల్లిక అని అర్థం. మల్లికాస్ ఫస్ట్ డే అని అంతేగాని మల్లిక ఈజ్ ఫస్ట్ డే అని కాదు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇట్ ఈజ్ అనేది వస్తుంది. అంటే సందర్భానికి తగ్గట్టుగా సెంటెన్స్కి తగ్గట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మల్లికాస్ ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే ఆఫ్ మల్లిక అని అర్థం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి. పదాలని కుదించినప్పుడు ఎట్లా ఉంటుంది అనేసి చూడండి. ఇట్ ఈస్ మైన్ కాస్త ఇట్స్ మైన్. షీఈస్ కదా షీఈస్. ఇది కూడా షీఈజే అవుతుంది. ఓకేనా? షీఈస్. వి ఆర్ ని ఇలా కుదిస్తాం. షీ హ్యాజ్ ని ఇట్లా కుదిస్తాం. మరి షీఈస్ ని ఎలా కుదిస్తాం? ఇట్లానే కుదిస్తాం. కానీ వాక్యానుసారంగా అంటే వాక్యానికి అనుసరించి ఏదైతే ఉంటుందో అంటే ఆ సెంటెన్స్ ని బట్టి ఆ వాక్యం ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే అది షీఈసా షీ హ్యాజా అనేది మనకి తెలుస్తుంది. ఇట్ ఈజ్ ఎ క్యాట్. దీన్ని కూడా కుదించవచ్చు. ఎలా కుదించవచ్చు? ఇట్స్ క్యాట్. ఇట్స్ ఇట్స్ అని వస్తుంది అనమాట. ఇట్ ఈస్ కాస్త ఇట్స్ అని వస్తుంది. ఇట్స్ లిక్కింగ్ ఇట్స్ టెయిల్. ఇక్కడ చూసుకుంటే అపాస్ట్రఫీ చూడండి. ఇట్ ఈస్ అని అర్థం అనమాట. ఇక్కడ పొసిషన్ అనమాట. ఇట్స్ టెయిల్. ఇక్కడ మనం ఏ అపాస్ట్రఫీ అనేది వాడాల్సిన అవసరం అనేది లేదు. ఇది కొంత కన్ఫ్యూజ్ చేస్తుంది. అది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్స్ టెయిల్ పొసిషన్ చెప్పేటప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి ఇట్స్ దానికి మనం వాడాల్సిన అవసరం అయితే లేదు. ఇక పొసిషన్ యాక్చువల్‌గా ప్లూరల్స్‌లో చెప్పేటప్పుడు ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఇందాకేమో సింగులర్స్ చూసాము. ఇప్పుడు ప్లూరల్స్ చూస్తున్నాం. అంటే ప్లూరల్ అంటే ఏందంటే బహువచనం. బహువచనం చూస్తే మనం ఫస్ట్‌లో చూసాం. సింగులర్ పొజిషన్ వచ్చి మల్లికాస్ ఫస్ట్ డే అన్నాం. అంటే ఫస్ట్ డే ఆఫ్ మల్లిక అని అర్థం. మరి మల్లిక అనే సింగులర్. కానీ ఇక్కడ ప్లూరల్ వాడాల్సి వచ్చినప్పుడు చూడండి బాయ్స్ హై స్కూల్ అంటాం. అంటే గర్ల్స్ స్కూల్ అంటాం. ఇక్కడ ఒక బాయ్‌కి సంబంధించిన స్కూల్ కాదది. అందరికి బాయ్స్. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే పొజిషన్ తెలిపేటప్పుడు బాయ్స్ అని రాసి ఎస్ మీద పెట్టేస్తాం అనమాట అపాస్ట్రఫీ అనేది. బాయ్స్ హై స్కూల్ అంటే ద హై స్కూల్ ఆఫ్ బాయ్స్ అని అర్థం. గర్ల్స్ స్కూల్ అంటే ద స్కూల్ ఆఫ్ గర్ల్స్ అని అర్థం అనమాట. జనరల్‌గా అయితే ఒక్క బాయ్ అనుకోండి. బీఓవై బాయ్ అని వై మీద అపాస్ట్రఫీ పెట్టేసి ఎస్ పెడతాం. బాయ్స్. ఇట్స్ బాయ్స్. ఓకే. అది బాలుడిది అనేసి అనమాట. ఇక్కడ బాలురది అని అంటే ఎట్లా అర్థం రావాలి? అర్థాన్ని బట్టి మనం ఏం చేయాలంటే అపాస్ట్రఫీ పెట్టుకోవాలి. ఓకే. బాలురది కాబట్టి ఎస్ మీద పెడతాం. అదే ఒక్క బాలుడిది అయితే వై మీద పెడతాం. ఇక్కడ గర్ల్స్ కూడా అంతే. ఒక గర్ల్ అయితేనేమో ఎల్ మీద పెడతాం. లేదు బాలికల అందరిది లేదా ఎక్కువ మంది బాలికలది అన్నప్పుడు ఎస్ మీద పెడతాం. ఇట్లా మనం చూసుకునేటప్పుడు ప్లూరల్ నౌన్స్ ఇర్రెగ్యులర్ కూడా ఉంటాయి. ఇర్రెగ్యులర్ అంటే ఏంటి? చూడండి బాయ్‌ని ప్లూరల్ చేయాలి. బహువచనం చేయాలంటే ఎస్ చేరుస్తాం బాయ్స్ అయిపోతుంది. గర్ల్ ఉంది సింగులర్. దాన్ని ప్లూరల్ చేయాలంటే సింగులర్. జస్ట్ ఏం చేస్తాం? ఎస్ పెట్టేస్తాం. గర్ల్స్ అయిపోతుంది. కానీ కొన్ని ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్ ఉంటాయి. చైల్డ్. చైల్డ్‌కి ప్లూరల్ చైల్డ్స్ కాదు. చిల్డ్రన్. చిల్డ్రన్ పబ్లిక్ స్కూల్. కాబట్టి చైల్డ్‌కి ప్లూరలు చిల్డ్రన్. అలాంటి వాటికి ఏం చేస్తామంటే సింపుల్ అండి. చిల్డ్రన్ రాస్తాం. అపాస్ట్రఫీ పెడతాం. ఎస్ పెడతాం. దాన్ని చిల్డ్రన్స్ స్కూల్ లేదా చిల్డ్రన్స్ బుక్స్ అట్లానే పీపుల్ కూడా. పీపుల్స్
అని పీపులే బహువచనం. కాబట్టి పీపుల్ అపాస్ట్రఫీ ఎస్ పీపుల్ స్టేషన్. మెన్ అంటేనే బహువచనం. మ్యాన్ అంటే మనిషి, మెన్ అంటే మనుషులు. కాబట్టి సరే పురుషులు, మ్యాన్ అంటే పురుషుడు, మెన్ అంటే పురుషులు. కాబట్టి ఇక్కడ మ్యాన్కి బహువచనం మెన్ అండి. కాబట్టి ఈ మెన్కి అంటే పురుషులందరికీ అని చెప్పాల్సినప్పుడు మెన్ పెడతాం, ఎన్ మీద పెడతాం, ఎస్ పెట్టేస్తాం. ఆ విధంగా అనమాట. అర్థమైంది కదా? ప్లూరల్ మామూలుగా ఉన్నప్పుడు రెగ్యులర్ ప్లూరల్స్కేమో ఎస్ మీద పెట్టేస్తాం. అలా కాకుండా ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్కేమో వాటి పైన ఏదైతే చివరి అక్షరం ఉంటుందో దాని మీద పెట్టేసి ఎస్ పెడతాం. పొసెసివ్నెస్ అనమాట ఇది. ఫస్ట్ సింగులర్ నౌన్స్ చూసాం, ప్లూరల్ నౌన్స్ చూసాం, ప్లూరల్లో ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ని చూసాం. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే చివర ఏదైనా పదం ఉండనివ్వండి ఓకే, కానీ చివర ఎస్ ఉంటే సపోజ్ కొన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి. కీట్స్ చివరి చూడండి ఎస్ ఉంది. కీట్స్ అంటే బహువచనం కాదు, అది ఒక వ్యక్తి పేరు. కీట్స్ అతని పేరే కీట్స్. జీసస్. వీటికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎట్లా ఇప్పుడు ఒక నౌన్కి తర్వాత అది చూడండి బాస్ ఉంది, బిఓఎస్ఎస్ బాస్. బాస్ అది బాస్ ది అనాలి, లేదా బాస్ యొక్క ఆర్డర్స్ అనాలి. అప్పుడు ఎస్ ఉంది కాబట్టి ఎస్ మీద చివరి దాని మీద పెట్టేస్తే సరిపోతుందంటే అట్లా కాదు. బాస్ అని పెట్టేసి అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టి రాయాలి. బాస్ ఇస్ ఆర్డర్స్, ఇట్స్ బాస్ ఇస్ ఆర్డర్స్. ఆ విధంగా చెప్పాలి. అంటే ఆర్డర్స్ ఆఫ్ ద బాస్ అని. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని మనం నోట్స్లో రాసుకోవాలి. సింగులర్ నౌన్ అయితే ఎట్లా వస్తుంది? బాయ్. బాయ్ తర్వాత అపాస్ట్రఫీ పెడతాం, ఎస్ రాస్తాం. ప్లూరల్ అయితే ఎట్లా? బాయ్స్, ఎస్ మీద ఆ అపాస్ట్రఫీ అనేది పెడతాం. సింగులర్ అయితే బాయ్లో వై మీద పెడతాం. ప్లూరల్ అయితే బాయ్స్ కాబట్టి ఎస్ మీద పెడతాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే కొన్ని ఇర్రెగ్యులర్ ఉంటాయి. చైల్డ్, చిల్డ్రన్. అప్పుడు చిల్డ్రన్లో ఎన్ చివరి అక్షరం కాబట్టి ఎన్ మీద పెడతాం. ఇప్పుడు అసలు ఎస్ ఉంటే చివరిలో అనేది డౌట్ వచ్చింది. బాస్ అనేది ఒకటి ఉంది, అయినా దాని మీద అపాస్ట్రఫీ పెడతాం, ఎస్ పెడతాం. బాస్ ఇస్ ఆర్డర్స్. ఇక్కడ చూడండి, స్టోరీ ఆఫ్ జీసస్, పోయిట్రీ ఆఫ్ కిడ్స్. దీన్ని ఏ విధంగా రాయాల్సి ఉంటుంది చూస్తే ఈ విధంగా రాస్తాం. జీసస్ స్టోరీ అని ఇలా రాయొచ్చు, జీసస్ ఇస్ స్టోరీ అని ఇలా రాయొచ్చు, కిడ్స్ పోయిట్రీ అని రాయొచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. రేపు మీకు ఇట్లా క్వశ్చన్స్ అనేవి అడగొచ్చు అనమాట. వీటిలో ఏదైనా జీసస్ స్టోరీ అని చెప్పడానికి ఈ రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. కిడ్స్ పోయిట్రీ అనడానికి ఈ కూడా వాడుకోవచ్చు. ఇవి ఈ విధంగా వచ్చి చాలా రేర్గా ఉంటాయి. చాయిస్ ఉంటుందన్నమాట. ఇట్లా రాసుకోవచ్చు లేదా ఇలా రాసుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే. ఇక కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ చూద్దామండి. అంటే ఎట్లా అంటే చూడండి, మొత్తం రాయలేక వాటిని ఏమంటే కుదిస్తాం. ఐ వుడ్ అనడానికి ఇట్లా రాసేస్తాం, ఐ వుడ్. సార్ మరి ఐ వుడ్ అనాలా దీన్ని ఐ హ్యాడ్ అనాలి అన్న దానికి క్లారిటీ ఏంటంటే, మీకు వుడ్ అనుకోండి వెర్బ్ యొక్క మొదటి ఫామ్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. అదే హ్యాడ్ అనుకోండి ఇది వెర్బ్ యొక్క థర్డ్ ఫామ్ వస్తుంది. ఆ రకంగా మనం అది వుడ్డా హ్యాడా అనేది కనుక్కోవాల్సి వస్తుంది. ఐ వుడ్కి ఇదే కాంట్రాక్టెడ్ ఫాము, ఐ హ్యాడ్కి ఇదే కాంట్రాక్ట్ ఫామ్. డు నాట్ని డోంట్, యు ఆర్, ఐ విల్కి ఐల్. తర్వాత లెట్స్ని ఇట్లా రాస్తారనమాట, లెట్స్. కెనాట్, కాంట్. ఐ హ్యావ్ని ఇట్లా రాస్తాం, ఐ హ్యావ్ అనే పలుకుతాం. కుడ్ నాట్, కుడంట్. వీఆర్, దట్ ఈస్, దట్స్. ఈ విధంగా కాంట్రాక్టెడ్ వర్డ్స్, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. వీటిని ఏంటంటే కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. చూడండి, మై ఫ్రెండ్స్ బ్యాట్ ఈస్ బ్రోకెన్. ఇక్కడ నా స్నేహితుడి యొక్క బ్యాట్ అని చెప్పాలి. పొసెసివ్ ఎట్లా చెప్పాలన్నా ఫ్రెండ్ డి మీద మనం అపాస్ట్రఫీ పెట్టేస్తాం, తర్వాత ఎస్ రాస్తాం, ఫ్రెండ్ యొక్క అవుతుంది. ఇట్స్ హ్యాండిల్ ఈజ్ బ్రోకెన్ ఇంటూ పీసెస్. చూడండి ఇట్లా చెప్పేటప్పుడు ఐటీ తర్వాత ఎస్కి అంటే టీ మీద అపాస్ట్రఫీ పెట్టాను, ఇట్ ఈజ్ హ్యాండిల్ అవుతుంది లేదా ఇట్ హ్యాజ్ హ్యాండిల్ అవుతుంది. ఇక్కడ అది సెన్స్ ఇవ్వదు. ఎందుకని? ఇక్కడ పొసెసివ్ చెప్పాలి, ఇట్స్కి ఆ యొక్క ఇది ఉందన్నమాట. అంటే దానికి ఏం అపాస్ట్రఫీ పెట్టాల్సిన అవసరం అనేది లేదు. ఇంతకుముందు కూడా ఇట్స్ టెయిల్ అనేది మనకు టెక్స్ట్ బుక్లోనే ఒక ఉదాహరణ ఇచ్చారు, అది గమనించండి. సో వర్ గోయింగ్ టు ప్లే కబడ్డీ అని ఉంది, ఇట్లా కాదు ఇలా రాయాలన్నమాట. వి తర్వాత అపాస్ట్రఫీ ఉండాలి, అప్పుడు విఆర్ అనేది అది అవుతుంది. తర్వాత ఇట్స్ ఏ షార్ట్ వాక్. ఇక్కడ మాత్రం ఇట్కి ఎస్కి మధ్య అపాస్ట్రఫీ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇట్ ఈజ్ ఏ షార్ట్ వాక్, ఇట్ ఈజ్ ఏ షార్ట్ వాక్ అని రావాలి. అక్కడ మరి ఉండాలి కదా, హెల్పింగ్ వెర్బ్ అనేది లేకుండా మీకు సెంటెన్స్ అనేది ఇక్కడ మీకు ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఉండాలి, వెర్బ్ ఉండాలి, వెర్బ్ లేని పక్షంలో హెల్పింగ్ వెర్బ్ అయినా ఉండాలి. ఇక్కడ ఇట్స్గా తీసుకుంటే మీకు హెల్పింగ్ వెర్బ్ ఏది ఎక్కడా లేదు, కాబట్టి ఇట్ తర్వాత ఈజ్. తర్వాత దేర్ ఈస్ అ సైన్ బోర్డ్ ఎట్ ద ఎంట్రన్స్ రీడింగ్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్.
దీన్ని మనం చూసుకుంటే చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ ఈ విధంగా రాయాలి. ఎందుకని ఇది ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్ అనమాట. ఇర్రెగ్యులర్ చైల్డ్కి చైల్డ్స్ కాదు. అలా అయితే రెగ్యులర్ ప్లూరల్ అవుతుంది. కానీ ఇది ఇర్రెగ్యులర్ ప్లూరల్ అనమాట. అంటే చైల్డ్ కాస్త చిల్డ్రన్ అవుతుంది. దాన్ని ఎట్లా రాయాలి అంటే పొసెసివ్గా, అంటే ఇది పిల్లల ప్లే గ్రౌండ్ అని రాయాల్సినప్పుడు చిల్డ్రన్స్ ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఎన్ పైనే ఎన్కి ఎస్కి మధ్య అపాస్ట్రఫీ లేదా ఎన్ పెట్టేసి మామూలుగా ఎస్ రాస్తాం. అప్పుడు ఏంటంటే పొసెసివ్, అంటే ప్లే గ్రౌండ్ ఎవరిది? ఇట్స్ అ ప్లే గ్రౌండ్ ఆఫ్ చిల్డ్రన్ అని అర్థం అనమాట. ఇలా రాస్తే షార్ట్ కట్ అనమాట. చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ అంటే ఇట్స్ అ ప్లే గ్రౌండ్ ఆఫ్ చిల్డ్రన్ అని అర్థం. ఇదండి